అధ్యక్ష ఇది పాత మండలాలన్నిటి కూడా డబ్బులు రోడ్లు అయినాయి. నేను ఛాలెంజ్ అధ్యక్ష రాజీనామా చేస్తాను. పాత మండలాలు అంటే ఈ మధ్య కొత్తగా ఏర్పడిన మండలాలు మినహా పాత మండలాలు రాష్ట్రంలో ఉండే అన్ని పాత మండలాలకు డబుల్ రోడ్ బీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది. సరే మీరు చెప్పింది వాస్తవం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్లు లేక పిల్లనియని పరిస్థితి ఉన్నమాట మాత్రం వాస్తవం. అయితే అధ్యక్ష నేను సరే రోడ్ల మీద చర్చ పెట్టండి అధ్యక్ష, డీటెయిల్గా మాట్లాడదాం. లెట్ us డిస్కస్ ఆన్ ఫైనాన్స్. సార్ శ్రీధర్ బాబు గారు మీరు ఆపాలి సార్, ఇది కరెక్ట్ కాదు సార్. ఫైనాన్స్ మీద ప్లీజ్ గౌరవనీయులు సార్ ఇప్పటికీ అధ్యక్ష ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యాదాద్రి కలెక్టర్ ప్రారంభోత్సవంకి వచ్చినప్పుడు ప్రెస్ లో మాట్లాడిండ్రు. ఇది పక్క రాష్ట్రాల సచివాలయాల కంటే మన కలెక్టరేట్ అద్భుతంగా ఉందని మాట్లాడిన విషయాలు కూడా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష ఇప్పటి వరకు వెంకటరెడ్డి గారు 4 సార్లు, ఎల్ఏ మినిస్టర్ గారు 4 సార్లు, భట్టి గారు ఒకసారి, మొత్తం 9-10 సార్లు డిస్టర్బ్ అయింది అధ్యక్ష. నాకు కొద్దిగా డిస్టర్బ్ కాకుండా చూడండి అధ్యక్ష. భట్టి గారు దయచేసి నేను చెప్పే విషయాలు కొంచెం జాగ్రత్తగా విని మీరు క్లారిఫై చేయండి అధ్యక్ష. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఇది స్టేట్మెంట్ ఆఫ్ ఫిజికల్ పాలసీ టు బి లేడ్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ లెజిస్లేచర్. నిన్న మీరు ఇచ్చిన కాగితం అధ్యక్ష, నిన్న బడ్జెట్లో మీరు ఇచ్చిన పేపర్, ఇందులో పేజ్ నంబర్ 14 పారా D5 అధ్యక్ష. ఇది అధ్యక్ష ఒకసారి చూసుకోండి అధ్యక్ష. దీని ప్రకారం అధ్యక్ష ప్రభుత్వం గ్యారంటీ, ఇది అప్పుల గురించి చెప్తున్నా అధ్యక్ష, ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వని రుణాలు అవుట్ స్టాండింగ్ రిస్క్ వెయిటేజ్ గ్యారంటీ కిందికి రావని చెప్పారు. నంబర్ 1 మీరిచ్చిన వైట్ పేపర్ అధ్యక్ష, ఇది అసెంబ్లీలో భట్టి గారు పెట్టిన వైట్ పేపర్ అధ్యక్ష. వైట్ పేపర్ ప్రకారమైన నిన్న మీరు అసెంబ్లీలో పెట్టిన సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2025 ప్రకారం ఇందులో పేజ్ నెంబర్ 36లో చెప్పారు అప్పుల గురించి. దాని ప్రకారమైన అధ్యక్ష మన బీఆర్ఎస్ హయాంలో ఎస్పీవీల ద్వారా చేసుకున్న అప్పు 1,15,599 కోట్లు మాత్రమే. అయితే వీళ్ళు కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు, కార్పొరేషన్లే చెల్లించే అప్పులను 5% వెరీ లో రిస్క్ కింద చూపించారు. సరే 89,569 కోట్లకు వెరీ లో రిస్క్ కింద తీసుకుంటే కూడా 4,478 కోట్లు మాత్రమే. అంటే మీరు చెప్పినటువంటి ఈ బడ్జెట్ బుక్ ప్రకారం ఫిజికల్ మేనేజ్మెంట్ కింద మీరు చెప్పిన దాని ప్రకారంగా ఫామ్ D5 ప్రకారంగా బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఎస్పీవీల ద్వారా చేసిన అప్పు 1,20,077 కోట్లు మాత్రమే. ఇకపోతే బీఆర్ఎస్ 5 ఏళ్ల కాలంలో చేసిన FRBM అప్పు 3,01,897 కోట్లు. అంటే దీనికి కార్పొరేషన్ అప్పు కూడా జత చేస్తే మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు 4,22,674 కోట్లు. ఇదే సభలో పోయినసారి అప్పుల మీదనే మాట్లాడుతూ 4,17,000 మాత్రమే చెప్పాను. ఇప్పుడు 4,22,000 ఎందుకు తీసుకున్నా? సరే మీరు నిన్న పెట్టినటువంటి ఈ స్టేట్మెంట్ ఆఫ్ ఫిజికల్ పాలసీలో 5% రిస్క్ ఉంటుంది అన్నారు కనుక అది కూడా కలిపితే 4,22,000 కోట్లు మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు. నేను ఈ డాక్యుమెంట్ కూడా భట్టి గారికి పంపిస్తే ఈ స్టేట్మెంట్ కూడా వారు చూసి క్లారిఫికేషన్ ఇవ్వమనండి అధ్యక్ష. నేను దయచేసి మీ ద్వారా కోరేది, ఈ బట్టగాల్చి మీదేసి దివాలా అనే దిక్కుమాలిన ప్రచారం చేస్తే అది రాష్ట్రానికి నష్టమవుతుంది. కేవలం బీఆర్ఎస్ మీద బురద అనే ఉద్దేశంతో అప్పుల లెక్క చూపొద్దని ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రులు, ఫైనాన్స్ మినిస్టర్ గారికి నేను మనవి చేస్తున్నా. దయచేసి ఇప్పటి నుంచి వాస్తవాలు చెప్పండి. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు ప్రభుత్వం చెల్లించే అప్పు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించే అప్పు కేవలం 4,22,000 కోట్లు మాత్రమే. ఇకపోతే అధ్యక్ష ఇంకా టైం లేదంటున్నారు కనుక 1 లైన్లో ఖతం చేస్తా. ఓన్లీ టు ఎన్లైటన్, అంటే భట్టి గారికి లాభం చేయడానికే చెప్తా. ఒక్కొక్క లైన్ చాలా రాసుకున్నా కానీ 1 లైన్లో చెప్తా. జిఎస్టీలో అధ్యక్ష ఈ సంవత్సరం 59,000 కోట్లు పెట్టారు భట్టి గారు. నేను ఇప్పుడున్న గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే జిఎస్టీలో ఇంకో 4-5 కోట్లు కోతబడే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో ఇప్పటికే పోయినసారి కంటే మైనస్ పోయినాం. మీరేం చేసిండ్రు? ఇంకా పెంచి 18,228 కోట్లు పెట్టారు. 14,000 వస్తలేదంటే 18,000 కోట్లు పెట్టారు. ఇక్కడ కూడా 2-3 కోట్ల కోతబడే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మీరు సమాధానం చెప్పేటప్పుడు చెప్పండి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేంద్ర ప్రభుత్వం నుంచి 22,000 కోట్లు వస్తాయని మీరు పెట్టారు.
వాస్తవానికి ఇది 22 కాదు 10,000 కోట్లు కూడా మనకు గత 2-3 సంవత్సరాలుగా రావడం లేదు. ఇక్కడ కూడా 7-8 వేల కోట్లు కోతబడే ప్రమాదం ఉంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే భూముల అమ్మకం 31,618 కోట్లు పెట్టారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయింది. ఈ 31,618 కోట్లు నాన్ ట్యాక్స్ రెవెన్యూలో రావడం కూడా ఇది అన్రియలిస్టిక్ ఎస్టిమేట్ అధ్యక్ష. ఇక్కడ కూడా 10-15 వేల కోట్లు తగ్గే అవకాశం ఉంది. దయచేసి చూసుకోండి అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అంటే బడ్జెట్ అంచనాలు అధ్యక్ష, మీరు 2024-25లో పెట్టిన దాంట్లో 60-70 వేలు తక్కువ వస్తుందని ముఖ్యమంత్రి గారే చెప్పారు. మళ్ళీ ఈ సంవత్సరం పెంచి 3,04,000 కోట్లు పెట్టారు అధ్యక్ష. అంటే నేను ఆ రోజు కూడా చెప్పిన 24-25లో మీరు పెట్టింది వాస్తవిక బడ్జెట్ కాదు అని ఆ రోజు చెప్పిన, ఇవాళ కూడా చెప్తున్నా 2025-26లో మీరు పెట్టిన 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇది అవాస్తవిక బడ్జెట్ తప్ప ఇది రియలిస్టిక్ గా లేదు అని చెప్పి మీ ద్వారా నేను వారికి తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, అరే చేస్తా భాయ్ సార్ చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, వీరి నాయకుడు రాహుల్ గాంధీ గారు మొహబ్బత్ కా దుకాన్ అని దేశమంతా తిరుగుతున్నారు. చాలా మంచి మాట, వి ఆల్సో అప్రిషియేట్. కానీ అధ్యక్ష, రాష్ట్రంలో రేవంత్ గారి పాలనేమో నఫరత్ కా మకాన్ గా మారిపోయింది అధ్యక్ష. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందంటే జనం ఏమనుకున్నారు అధ్యక్ష, మంచి లాభం అయింది అనుకున్నారు. కానీ ఇవాళ ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు, నిర్బంధాలు, అణిచివేతలు కనబడుతున్నాయి. 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య హక్కులు కల్పిస్తామని చెప్పారు. 6 గ్యారంటీలకు ఏమైందో కానీ 7వ గ్యారంటీ మాత్రం అధ్వాన్నమైనటువంటి గతి పట్టింది అధ్యక్ష. ప్రశ్నిస్తే అరెస్టులు, నిరుద్యోగులు నిలదీస్తే లాఠీ చార్జీలు, మా భూముల్లో ఫార్మా పెట్టొద్దంటే లంబాడి బిడ్డలపై లాకప్ హింసలు, లంబాడి రైతులకు బేడీలు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిరసన చేసే హక్కును కూడా ఈరోజు తొలగించారు అధ్యక్ష. ఎన్నికల ముందు ప్రజలారా స్వేచ్ఛగా పోరాడండి అన్నారు. ఇప్పుడేమో మాట్లాడితే ప్రతి వారిని చావుగొట్టే పరిస్థితి ఉంది అధ్యక్ష. నేను ఒక్కటే చెప్తున్నాను అధ్యక్ష, ఇవాళ పసిపిల్లలు తమ పుస్తకాలు తీసుకొని ఇవ్వకుండా ఇండ్లు కూలగొడుతున్నారు. లైబ్రరీలో చొరబడి పోలీసులు విద్యార్థుల వీపులు వాసేదాకా కొడుతున్నారు అధ్యక్ష. శాసనసభ బయట ప్రశ్నిస్తే జైళ్లలో పంపిస్తున్నారు, శాసనసభలో ప్రశ్నిస్తే సస్పెండ్ చేసి బయటకు వెళ్ళగొడుతుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం. అధ్యక్ష, ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్న ఒకే ఎర్రర్ ఇవాళ ఈ రాష్ట్రంలో టెర్రర్ గా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్ర క్రైమ్ రేట్ అధ్యక్ష నేను చెప్పలే, రాష్ట్ర డీజీపీ గారే చెప్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి. గత సంవత్సరం కంటే 24% క్రైమ్ రేట్ పెరిగిందని మీరు పెట్టుకున్న డీజీపీ గారే ఈ రోజు చెప్తా ఉన్నారు అధ్యక్ష. లాస్ట్ అధ్యక్ష 5 నిమిషాలు ముగిస్తా. 5 నిమిషాలు 5 minutes అధ్యక్ష. హరీష్ రావు గారు నేను ముగిస్తున్నా అధ్యక్ష. జస్ట్ 5 minutes ఐఎమ్ కంక్లూడింగ్ 5 minutes అధ్యక్ష. కొన్ని మంచి సూచనలు ఇచ్చి ముగిచేస్తా అధ్యక్ష. ముగిస్తా అధ్యక్ష. కొంచెం అధ్యక్ష ఈ బడ్జెట్ రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు కలిపి నిర్మించిన గాలి మేడల బడ్జెట్ అధ్యక్ష. ఎన్నికల ముందు పాతాల భైరవి, నరుడా ఏమి నీ కోరిక, ఎన్నికల తర్వాత పాపాల భైరవి, నన్నేం అడగద్దు నాకేం తెలియదు అధ్యక్ష. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్ లో ప్రతిపాదనలు జోరుగా ఉంటున్నాయి, హామీలు అమలుకు వచ్చేసరికి నీరు గారిపోతున్నాయి అధ్యక్ష. డిసెంబర్ 9, 2023 నాటికి చేస్తానన్న హామీలు మరి ఎన్ని డిసెంబర్లు దాటాయో మాకైతే అర్థమైతలేదు అధ్యక్ష. రావాల్సిన డిసెంబర్ అసలు వస్తుందో రాదో అనుమానాలు ఇవాళ కలుగుతా ఉన్నాయి అధ్యక్ష. ఊకదంపుడు ఉపన్యాసాలు, ఉత్తర కుమార ప్రగల్భాలు అధ్యక్ష. వ్యక్తిగత దూషణలతో మార్చురి కంపు కొడుతున్న ఈ సీఎం గారి హేయమైన ప్రసంగాలను వినలేకపోతున్నారు అధ్యక్ష. చెవులకు చిల్లులు పడుతున్నాయి కానీ చేయూత పెన్షన్లకు చిల్లిగవ రావడం లేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఇదే అసెంబ్లీలో అధ్యక్ష ఏమన్నారు అధ్యక్ష, ఒక్కనొక్కని తోడుకలు తీస్తా, బట్టలిప్పి రోడ్డు మీద తిప్పుతా అని ఈ సభలో ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. నిండు సభలో చైర్ను ఉద్దేశించి చెప్పగల ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత గొప్ప సంస్కారం ఉందో ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష. సంస్కారానికి ఆస్కార్ అవార్డు సార్ ఆల్మోస్ట్ 2 గంటలు మాట్లాడారు హరీష్ రావు గారు. సార్ ఏ సందర్భంలో వారు మాట్లాడారో వారికి కూడా తెలుసు. ఏ సందర్భం పురస్కరించుకొని ముఖ్యమంత్రి గారి కుటుంబం పైన లేకుంటే గౌరవ శాసనసభ్యులకు సంబంధించిన కుటుంబాల పైన
లేకుంటే ప్రతిపక్షాలకు సంబంధించిన కుటుంబ సభ్యులపైన మాట్లాడుతూ ఉన్న కొన్ని సోషల్ మీడియా ఛానల్స్కు సంబంధించిన అంశం విషయంలో మాట్లాడటం జరిగింది. ఈరోజు మేము చెప్తా ఉన్నాము, చట్ట పరిధిలోనే ఏ యాక్షన్ అయినా ఉంటుంది అధ్యక్ష. రాజ్యాంగ పరిధిలో పనిచేస్తూ ఉంటుంది చట్టసభ. ఈరోజు సీఎం గారికి సంబంధించిన వారు చేసిన వ్యాఖ్యలను తప్పుదారి పట్టించడానికి ఈరోజు హరీష్ రావు గారు చాలా పకడ్బందీగా ఒక వ్యూహరచనతో ఏ విధంగా మాట్లాడితే సూచనలను చెప్పుకుంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు. సూచనలను చెప్పుకుంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు సార్. ఒక్క సూచన చేసి 10 విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ప్రతి అంశానికి కూడా సమాధానం ఉంది. మా డిప్యూటీ సీఎం గారు తప్పకుండా సమాధానం చెప్తారు. మేము కూడా ఓపికతో కూర్చున్నాం అందరం. ఒక్కసారి కూడా స్పష్టంగా వేరే మాట్లాడలేదు. మేము సభా సమయానికి సంబంధించిన అంశం విషయంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎందుకు సార్ సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మేము మాట్లాడి క్లోజ్ చేయమని చెప్పండి సార్. క్లోజ్ అయిపోయి 2 అవర్స్ అవుతుంది సార్. ఇది సార్ మొట్టమొదటిసారి మాకు ఎప్పుడైనా 2 అవర్స్ ఇచ్చినా సార్ అక్కడ కూర్చుంటే మాకు ఎప్పుడైనా 2 అవర్స్ ఇచ్చినా మాకు 1 అవర్ కూడా ఇవ్వలే, 10 నిమిషాలు కూడా ఇవ్వలే, 10 నిమిషాలు కూడా ఇవ్వలేదు సార్. అక్కడ కూర్చుంటే మేము అదే సీట్లో కూర్చున్నాం. నేను, పట్టి గారు, సీతక్క గారు, జగ్గారెడ్డి గారు, మా పోడం వీరన్న గారు, మా రాజగోపాల్ రెడ్డి గారు. ఒక్క 5 నిమిషాలు ఇస్తే 10 నిమిషాలు ఇంటరప్షన్స్ వస్తున్నాయి. 2 అవర్స్ ఇచ్చి మీరు పెద్ద హృదయంతో, మేము కూడా పెద్ద హృదయంతో మీరు ఇచ్చే సూచనలు విందామని ఆలోచన చేస్తే ఇష్టారాజ్యం విమర్శలు చేస్తూ పోతా ఉన్నారు అధ్యక్ష. దయచేసి వారికి ఇచ్చిన సమయం ఎక్కువ తీసుకున్నారు. క్లోజ్ చేసి మా గౌరవ సభ్యులు చాలా మంది కూడా మాట్లాడుతుంది అధ్యక్ష. దయచేసి వారికి మా సంఖ్య ప్రకారం మాట్లాడతారు. హరీష్ రావు గారు 1 మినిట్. సభానాయకుడు సభలు లేనప్పుడు ప్రస్తావించడము సరైన పద్ధతి కాదు. ఒకటి. రెండవది, ఈ చర్చ బడ్జెట్కు సంబంధించిన చర్చ కాబట్టి ఇతర అంశాలను తీసుకురాకుండా దయచేసి ఈ సభా మర్యాదలను కాపాడండి. ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. థ్యాంక్ యూ స్పీకర్ సార్. అంటే నేను కూడా ఏం ఆరోపణలు చేయలేదు అధ్యక్ష. వారు సభలో అన్న మాటను ఉచ్చరిస్తూ మాట్లాడాను. సంస్కారం అనేది ఎంత గొప్పగా ఉందని చెప్పే ప్రయత్నం చేసిన. అసలు సంస్కారానికి ఆస్కార్ అవార్డు లేదు, కానీ ఉంటే గింటే అది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వచ్చు అని చెప్పే ప్రయత్నం చేసిన అధ్యక్ష. అంతకుమించి అధ్యక్ష నేను ఒకటే అంటున్నా అధ్యక్ష, వీళ్ళు అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది అధ్యక్ష. ఎంతసేపు బీఆర్ఎస్ ను తిట్టుకుంటా, ఎంతసేపు ప్రతిపక్ష నాయకుడి మీద ఆడిపోసుకుంటేనే కాలం గడుపుతారు అధ్యక్ష. ఇవాళ ప్రజలు ఏమంటున్నారు అధ్యక్ష, ఇంకా ప్రతిపక్ష నాయకుడినో బీఆర్ఎస్ నో తిట్టడం మానండి, మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది, 2వ బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టారు, మీరు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయండి మహాప్రభు అని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కోరుకుంటా ఉన్నారు. నేను కోరేది ఒక్కటే అధ్యక్ష, ఇలా మీరు పూర్తి స్థాయిలో పెట్టగలిగే బడ్జెట్లు 4, అలా 2 అయిపోయినాయి, అంటే సగం అయిపోయినాయి. ఇక 2 బడ్జెట్లు ఉన్నాయి. అయితే మిగిలిన 2 కూడా ఇట్లనే మీరు పుణ్యకాలం ఇట్లనే చేస్తే కరిగిపోతుంది అధ్యక్ష. దయచేసి ఇప్పటికైనా ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయండి. ఇవాళ మీరు ఈ ప్రతికూల పాలసీలు, ప్రతీకార రాజకీయాల వల్ల రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు మీద నెగటివ్ ప్రభావం చూపుతా ఉంది. రాష్ట్ర ఆదాయం తగ్గుతా ఉంది. ఇప్పటికైనా మేల్కొనకపోతే రాష్ట్రం ముందు మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జనరల్ ఏమంటారు అధ్యక్ష, రాజ్యం అసమర్థమైందిగా మారినప్పుడు ప్రజలపైన అణిచివేత ప్రయోగిస్తుంది. ఇవాళ ఈ ప్రజల అనుభవంలో ఏముందంటే ముఖ్యమంత్రి గారి తిట్లు, పోలీసు వాళ్ళ కోట్లు, అక్రమ కేసులు తప్ప ఏం కనబట్టలేవు అధ్యక్ష. కేసీఆర్ గారి పాలనలో ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని చవిచూస్తుంటే మీరు కొత్త ఆశలు రేపారు. మిమ్మల్ని నమ్మిన పాపానికి జనాన్ని కాటగలిపారు. వైకుంఠపాలిలో పెద్దపాం మింగినట్టు అయిపోయింది అధ్యక్ష. ఆ మార్పు ఏమిటో జనానికి తెలిసిపోయింది. జనం తీర్పు ఏమిటో ఓట్ల రూపంలో తెలవడానికి ఇక కొంత సమయం మిగిలింది అధ్యక్ష. ఒకటే నిమిషం అధ్యక్ష, 1 మినిట్ ప్లీజ్. ఒకటే నిమిషం అధ్యక్ష, ఒక చిన్న కథ చెప్పిన ఉపన్యాసాన్ని ముగిస్తా అధ్యక్ష. ఓన్లీ 1 మినిట్ అధ్యక్ష. పంచతంత్రంలో చిన్నయ్య సూరి గారు చెప్పిన కథ అధ్యక్ష. ఇది పంచతంత్రంలో చిన్నయ్య సూరి గారు చెప్పిన కథ అధ్యక్ష. ఒక నక్క ఆహారాన్ని వెతుకుంటూ ఊర్లోకి వచ్చిందట అధ్యక్ష. అక్కడ రజకులు ఉపయోగించే నీలి రంగు ఉన్న తొట్టిలో పడిపోయింది. ఆ నక్కకి ఏమైపోయింది, ఆ తొట్టిలో పడితే ఆ నక్క ఒంటి నిండా నీలి రంగు అంటుకున్నది. ఆ నీలి రంగు అంటుకున్న తర్వాత అది మళ్ళీ అడవిలోకి పోయింది. ఇదేదో కొత్త జంతువు అనుకొని అడవిలో ఉన్న జంతువులన్నీ భయపడ్డాయట అధ్యక్ష.
ఈ నక్క కూడా ఇదేదో బాగుంది, అందరు నాకు భయపడుతుందని నేను దేవుడు పంపిన దూతను ఈ రోజు నుంచి నేనే మీకు రాజును అని ఆ నక్క అన్నదట అధ్యక్ష. జంతువులు భయంతో అంగీకరించాయి. ఆ నక్క జంతువులను అనేక రకాలుగా కష్టపెట్టే భరించాయి అధ్యక్ష. ఒకరోజు ఆ నక్క పెద్ద సభ పెట్టింది, కొత్త చట్టాల గురించి చెప్తుంది. అంతలోనే పెద్ద వర్షం పడి ఆ నక్క కంటిన నీలిరంగంతా కరిగిపోయింది. నక్క నిజస్వరూపం బయటపడ్డది. మాయ మాటలతో మారువేషాలతో పెట్టే భ్రమలు ఎక్కువ కాలంలో నిలవదు అన్నది ఆ యొక్క నీతి సూత్రం అధ్యక్ష. వీళ్ళ మాయ మాటలు కూడా ఎక్కువ కాలం నిలవవు. వీళ్ళ మాటలు, వీళ్ళ యొక్క నీతి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. జై తెలంగాణ, జై కేసీఆర్. బాలు నాయక్ గారు. అధ్యక్ష, ఈ బడ్జెట్ పై ప్రసంగించేటువంటి అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఒక 10 సంవత్సరాల అరాచక పాలన అనేటువంటి అనంతరం ఇవాళ ఒక అరాచక స్పీచ్ అధ్యక్ష ఈ యొక్క శాసనసభలో వాస్తవాలకు దూరంగా అబద్ధాల యొక్క ప్రసంగాన్ని విని నిజంగా చెవులలో 2 గంటలు పెట్టుకొని కూర్చున్న అధ్యక్ష. నేను మొదటిసారి హరీష్ రావు గారి లాంటి వ్యక్తులు కూడా ఇంత పెద్ద ఎత్తున అబద్ధాలు చెప్తారని మొదటిసారిగా నేను శాసనసభలో చూస్తా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ గౌరవ ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి 2025-26 బడ్జెట్ను మరి ఒక ప్రజారంజకమైనటువంటి బడ్జెట్ని బడుగు బలహీన వర్గాల పేద వర్గాలకు సంబంధించినటువంటి బడ్జెట్ని ఇవాళ గౌరవ డిప్యూటీ సీఎం గారు, ఆర్థిక మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. గత పాలన మీరు చూసినారు అధ్యక్ష, ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా బొక్కేయడం కాదు అధ్యక్ష పరిపాలన అంటే. అదేవిధంగా పరిపాలన అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కాదు అధ్యక్ష ప్రజాపాలన అంటే. పరిపాలన అంటే పరీక్ష పేపర్ల లీకేజీల ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలకులు తమ యొక్క అడ్డగోలు సంపాదన కేంద్రాలుగా మార్చడం కాదు అధ్యక్ష పరిపాలన అంటే. పరిపాలన అంటే పరివారానికి, సంతానానికి లిక్కర్ స్కాములు, విద్య నేర్పడం కాదు అధ్యక్ష పరిపాలన అంటే చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటేమో అవశ్యమైంది. ఈ అంశాలే నాటి అమరవీరుల పోరాట ప్రతిభకు ఊపిరి ఉదయ అధ్యక్ష. కానీ గత 10 సంవత్సరాల పాలకుల నిర్వాహకం కారణంగా అమరవీర త్యాగాలు వృధా అయిపోయినాయి అధ్యక్ష. అదేవిధంగా స్వరాష్ట్రం సిద్ధి ద్వారా బంగారు కళల సాకారం అవుతాయి అనుకున్న తెలంగాణ సమాజపు కళలు కళ్ళలయ్యే అధ్యక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ అమరవీరుల చితిమంటలను గత 10 సంవత్సరాల్లోని పాలకులు తమ ఇంటి వెలుగులుగా వాడుకునేటువంటి దుస్థితిని తెలంగాణ రాష్ట్రం దాపురించింది అధ్యక్ష. ఈ తరహా ప్రజాస్వామ్య పోకలు ఉండకూడదని తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఇది నా ప్రభుత్వం, ఇది సామాన్యుడి ప్రభుత్వం అన్యంగా గర్వంగా చెప్పుకునే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నుండి ప్రజా ప్రభుత్వం పరిపాలనకు శ్రీకారం చుట్టిందని చెప్పేసి తమ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇవాళ చాలా విషయాలు
ఈ బడ్జెట్ అంటే కేవలం అంకెల గారడి కాదు. ఆనాటి ప్రభుత్వాలకు బడ్జెట్ అంటే అక్కల గారడి, ఆనాటి ప్రభుత్వానికి ప్రజలంటే అవహేళన. కానీ ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం బడ్జెట్ అంటే ఇవాళ మాకు పేద ప్రజల యొక్క ఆస్తి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అందుకే అధ్యక్ష, రాష్ట్ర ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఇవాళ బడ్జెట్ను పెట్టడం జరిగింది. అనవసరమైన హంగామా లేకుండా వాస్తవికత అర్థం పట్టేలా ఈ బడ్జెట్ను రూపొందించారు. పేదలు, రైతులు, మహిళలు, దళితులు, బడుగు బలహీన వర్గాల మైనార్టీలు సంతృప్తిపరిచే విధంగా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు విక్రమార్క యొక్క దార్శకత అద్దం పట్టేలా ఈ బడ్జెట్ ఉంది అధ్యక్ష. ఈ బడ్జెట్లో కేటాయింపులు భవిష్యత్ తెలంగాణకు మరింత గట్టిగా పునాదులు వేసేలా ఈ చర్యలు తీసుకున్నటువంటి బడ్జెట్ అధ్యక్ష. ఈ బడ్జెట్ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చమే ధ్యేయంగా ఈ బడ్జెట్లు అడుగులు ముందుకేస్తున్నాయి అధ్యక్ష. 6 గ్యారెంటీలను మరింత పకడ్బందీగా అమలు చేయడానికి ఈ బడ్జెట్ దోహదపడుతుంది. తెలంగాణ రైజింగ్ 2050కి ప్రణాళిక విజయవంతం అయ్యేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది అధ్యక్ష. వచ్చే 10 కాలంలో తెలంగాణ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి మా సీఎం రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు అధ్యక్ష. ఇంతకుముందు చాలా విషయాలు మరి గౌరవ ప్రతిపక్ష శాసనసభ్యులు మాట్లాడుతూ మహిళా సోదరిమణులకు సంబంధించి అధ్యక్ష, ఈ రాష్ట్రంలో గతంలో ఇవాళ మహిళా సోదరిమణులు ఒక్కసారి చూసుకుంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడే మరి మహిళలకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవాళ మహిళలకు గత ప్రభుత్వాలు కేవలం వాళ్ళ మీటింగ్ను వాడుకోవడం తప్ప ఎక్కడ కూడా వారికి అభివృద్ధిలో సహకరించడం విషయాన్ని ఈ సందర్భంగా తమ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. ఇవాళ ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరులందరికీ 149 కోట్ల ప్రయాణాన్ని, మరి ఆర్టీసీకి ఇవాళ 505 కోట్ల రూపాయలు మరి ఇవాళ అందించినటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇవాళ ఆర్టీసీ గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆనాడు ఆర్టీసీ కార్మికుల యొక్క తమ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం ధర్నాలు చేస్తే ఆర్టీసీ ఉద్యోగాలకు అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఆనాటి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఆనాడు ఆర్టీసీని దివాలా తీసి ఆర్టీసీలో పనిచేసేటటువంటి చిన్న ఉద్యోగులందరూ కూడా మరి ధర్నాలు చేస్తే, నిరాహార దీక్షలు చేస్తే వాళ్ళ ఉద్యోగులను తొలగించి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ రోడ్లు మట్టుబడి అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమైంది ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అందుకనే ఇవాళ అధ్యక్ష మహిళల గురించి మాట్లాడేటువంటి సందర్భంలో ఇవాళ మహిళలకు అనేకమైనటువంటి కార్యక్రమాల్ని మరి మొదలుపెట్టింది ఈనాటి ప్రభుత్వం అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరులందరినీ కోటీశ్వరులను చేయాలనే ఒక లక్ష్యంతోటి ఇవాళ పావుల వడ్డీకి వడ్డీ లేని రుణాలను ఇవ్వాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇవాళ ముందుకెళ్తున్న ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష ఏదైతే మహిళా సంఘాలను బలోపేతం చేయాలనే ఆలోచనతోటి ఇవాళ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ 600 బస్సుల్ని వారికే ఇచ్చి వారిని బలోపేతం చేయడానికి గొప్ప నిర్ణయం చేసింది ఈనాటి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఒక ఆర్టీసీ బస్సులే కాదు అధ్యక్ష, ఇవాళ జిల్లాకు ఒక పెట్రోల్ బంకును కూడా మహిళా సంఘాలను కేటాయించడం జరిగింది. మహిళా సంఘాలను పెట్రోల్ బంకులను కేటాయించడం ద్వారా వారికి ఆర్థిక పరిపుష్టికి ఇవాళ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇవాళ ఏదైతే సోలార్ పవర్ ద్వారా నియోజకంలో గ్రామాల్లో ఎక్కడెక్కడైతే కనీసం 1000 మెగావాట్ల విద్యుత్తుని వారి ద్వారా ఉత్పత్తి చేసి వారిని బలోపేతం చేయాలనో ఆలోచనతోటి ఈనాటి మహిళా సంఘాలను బలోపేతం చేయాలనో ఆలోచనతోటి ఈనాటి ప్రభుత్వం మహిళా సంఘాలను బలోపేతం చేస్తుంది అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష ఆనాడు ఏదైతే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెలకు అందరికీ కూడా ఆనాటి ఆ ప్రభుత్వం చీరల పంపిణీ చేసిండ్రు అధ్యక్ష. ఆ చీరల పంపిణీ మనం అందరం కూడా చూసినాం అధ్యక్ష. కిలోలు చొప్పున కొనుక్కొచ్చి లాతూరులో కొనుక్కొచ్చి కిలోలు చొప్పున ఉన్నటువంటి పేదవాళ్ళకు మేము పండుగ చేసుకోలేదు అధ్యక్ష.
అనేక సంవత్సరాలుగా తరాలుగా మేమందరం కూడా పండుగలు చేసుకుంటాం అధ్యక్ష. తమరు కూడా తెలుసు, మనమందరం పండుగ చేసుకుంటున్నాం. పండుగలో మనకు ఉన్నటువంటి మేరకు మరి ఉన్నటువంటి నాణ్యమైనటువంటి చీరలను బట్టలను కొనుక్కుంటున్నటువంటి సంస్కృతి తెలంగాణ ఆడపడుచులకు ఉంది అధ్యక్ష. కానీ వీరు ఆనాడు యొక్క సంస్కృతిని అలహీన చేసి అవహేళన చేసే విధంగా ఆనాడు చీరలను తీసుకొచ్చి ఆ చీరలన్నీ చూస్తే అధ్యక్ష ఇవాళ పొలాల చుట్టూ పిట్టల కాపులుగా ఉన్నాయి అధ్యక్ష. అటువంటి చీరలను తీసుకొచ్చి పంపిణీ చేసి తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులను అవమానం చేసింది ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మరొకసారి తమ ద్వారా ఈ సభకు తెలియజేసుకుంటాను అధ్యక్ష. అటువంటి వారు ఇవాళ మహిళా అభివృద్ధి గురించి మాట్లాడడం చాలా శోచనీయం అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇవాళ ఆనాడు యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ దేశంలో ఉన్న ఆడపడుచులందరూ కూడా కట్టెల పొయ్యిల మీద వంట చేయడం ద్వారా వారి ఆరోగ్యం పాడవుతుంది, క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయని, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయని ఆనాడు మన్మోహన్ సింగ్ గారికి నాయకత్వం ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం మరి ఆనాడు అనేకమైనటువంటి కార్యక్రమాల అమలులో భాగంగా ఆనాడు ఆ ప్రభుత్వం 400 రూపాయలకే మనం అందరం పంపిణీ చేసాం అధ్యక్ష. తమరున్నారు, మేమున్నాం, అందరూ కూడా పంపిణీ చేసాం అధ్యక్ష. ఆ రోజు 400కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి స్టవ్తో సహా ఆనాడు పంపిణీ చేసింది యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో అధ్యక్ష. కానీ ప్రభుత్వాలు వచ్చినటువంటి ప్రభుత్వాల అధ్యక్ష 1250 రూపాయలు ఒక గ్యాస్ సిలిండర్ చేసినారు అధ్యక్ష. అందుకనే మేము ఎన్నికల ప్రచారంలో మనం చెప్పినాం అధ్యక్ష, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే తప్పకుండా మీకు 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఆ విధంగానే ఇవాళ అక్క చెల్లెళ్ళందరూ కూడా కానీ ఆ ప్రభుత్వంలో మళ్ళీ అధ్యక్ష వాళ్ళని మళ్ళీ కూడా గ్యాస్ పొయ్యి నుంచి కట్టెల పొయ్యికి తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని చేసినారు. కానీ ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం అధ్యక్ష ఇవాళ మళ్ళీ ఆడపడుచులకు గ్యాస్ పొయ్యిలు ఇవ్వాలనే ఆలోచనతోటి 500కే ఇవాళ గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడతా ఉంది అధ్యక్ష. అందుకే ఇవాళ ఒక గ్యాస్ సిలిండర్ కొరకు అధ్యక్ష 433 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది ఈనాటి ప్రభుత్వం సంవత్సర కాలంలో అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ ఉచిత విద్యుత్ సంబంధించి అధ్యక్ష మీకు అందరూ తెలుసు, ఇవాళ చాలా గొప్పగా రైతుల గురించి వీళ్ళు చెప్తా ఉంటే నిజంగా ఒకసారి బాధ అనిపిస్తున్నది, ఒకసారి నిజంగా నవ్వు అనిపిస్తుంది అధ్యక్ష. ఆనాడు రైతులకు సంబంధించి అధ్యక్ష మేమందరూ కూడా ఆనాడు డాక్టర్ వైఎస్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆనాడు శాసనసభ్యులుగా ఉన్నాం అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతాంగానికి ఉచిత విద్యుత్తును అందిస్తా అని చెప్పింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు అధ్యక్ష. వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇదే ఎల్బీ స్టేడియంలో అధ్యక్ష మీకు తెలుసు అధ్యక్ష, ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి సంతకం పెట్టింది ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఉచిత విద్యుత్ పైన మొట్టమొదటి సంతకం పెట్టింది ఆనాడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. కానీ ఇవాళ ఆ ఉచిత విద్యను కూడా తమ మాటలతోటి తన అబద్ధపు మాటలతోటి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మా పేటెంట్ గా మేమే ఉచిత విద్యుత్తును రైతులకు అందిస్తున్నామన్నటువంటి ఒక అవాస్తవాలకు దూరమైనటువంటి మాట అబద్ధపు ప్రచారాలతోటి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని ఉచిత విద్యుత్ ఇచ్చింది కేసీఆర్ అని, ఉచిత విద్యుత్తుని అమలు చేసింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఏదైతే చెప్తా ఉందో అని వాస్తవాలకు దూరంగా మాట్లాడుతున్నప్పుడు చాలా బాధ కలిగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. కానీ ఉచితంగా రైతులకు విద్యుత్ అందించి ఎవరు అధ్యక్ష? ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆనాడు ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టి ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని అండగా నిలబడింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఉండి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏదైతే పేద వర్గాలకు సంబంధించి రైతాంగానికి సంబంధించితో పాటుగా ఏదైతే ఇవాళ పేదలు ఉన్నటువంటి మహిళా సోదరులు గారు వాడచ్చు వాళ్ళ గృహాలకు వాడేటువంటి మరి గృహ పథకంలో వాడేటువంటి గృహాల్లో వాడేటువంటి విద్యుత్ ఏదైతే ఉందో అధ్యక్ష దానికి 200 యూనిట్ వరకు అధ్యక్ష సుమారుగా అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ పేద వర్గాలు 200 యూనిట్ కంటే ఎక్కువ కాలవ అధ్యక్ష. ఎందుకంటే ప్రాక్టికల్గా మేము గ్రామాల్లో చూస్తున్నాం, మా ఇళ్లలో చూస్తున్నాం అధ్యక్ష, తండాలలో ఎక్కడ కూడా 200 యూనిట్ కంటే ఎక్కువ పేదల వర్గాల్లో కాలవ అధ్యక్ష. అందుకనే ఇవాళ 200 యూనిట్ వరకు విద్యుత్ని ఉచితంగా అందించింది ఇవాళ ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం. ఇవాళ సుమారుగా ఈ రాష్ట్రంలో
50 లక్షల మంది గృహాలకు ఇలా ఉచిత విద్యుత్తును అందిస్తున్నది ఈనాటి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా దాని ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలోనే అధ్యక్ష ఈ 200 యూనిట్ విద్యుత్కి 1775 కోట్లను ఇవాళ విద్యుత్ సంస్థలకు బకాయిలు చెల్లించింది ఈనాటి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. వీళ్ళు ఇలా ఇందిరమ్మ ఇల్లు కట్టలేదని వీళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను అధ్యక్ష. ఆనాడు ఏం చెప్పారు అధ్యక్ష? వీళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టించి మేము ఆనాడు ఇందిరమ్మ ఇల్లు కట్టినాం అధ్యక్ష. ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ కడితే ఇందిరమ్మ ఇల్లు కడితే మీ 70 ఇళ్ళు మీరు అగ్గిపెట్టేంత ఇల్లు, ఈ ఇల్లులో కొడుకులు ఎడబడుకుంటారు, బిడ్డలు చేయడబడుకుంటారు, మీ మేక పిల్లల్ని కట్టిస్తారని అవహేళన చేస్తూ అనేక సభలో మాట్లాడి అనేక అబద్ధాల ప్రచారం చేసి ఆనాడు 2014లో అధికారంలోకి వచ్చినట్టు ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారు. కానీ ఎన్నికల తర్వాత ఏదైతే రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానంటూ హామీని తుంగలో తొక్కింది ఆనాటి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. చూపేటంటే అధ్యక్ష వీళ్ళు ఏ నియోజకవర్గంలో ఏ గ్రామాల్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టారో ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. నా నియోజకవర్గంలో అధ్యక్ష నేను 1000 ఇళ్ళ కంటే ఎక్కువ కట్టలేదు అధ్యక్ష. దేవరకొండ పట్టణంలో 500 అధ్యక్ష. అదేవిధంగా చింతపల్లి ఒక 2 గ్రామాలు కలిసి మొత్తం కలిపి ఒక 1000 ఇళ్ళు నిర్మాణం చేశారు అధ్యక్ష. ఆ డబుల్ బెడ్రూమ్లో కూడా పూర్తిగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు చేయలేదు అధ్యక్ష. ఆ డబుల్ బెడ్లో కరెంటు లేదు, కావాల్సిన డ్రైనేజ్ లేదు, అదేవిధంగా వాళ్ళకి ఏమి కావాలో ఆ వసతులు ఏది చేయకుండా అట్లే విడిచిపెట్టిపోతాయి. నేను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మొన్న వాటికి సందర్శించినప్పుడు వాటికి కావాల్సినట్టు అక్కడ ప్రజలందరూ అయ్యా మాకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించిపోయినారు, కాగితాలు ఇచ్చిపోయినారు, కానీ ఒక్క వసతులు లేవు. ఇది వారి డబుల్ బెడ్రూమ్ పరిస్థితి అంటే అప్పుడు నేను ప్రభుత్వ అధికారులందరితో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి మా హౌసింగ్ మంత్రి గారితో మాట్లాడి డబుల్ బెడ్రూమ్ వెంటనే ఇచ్చినటువంటి ఈ రాష్ట్రంలో ఇటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఎమ్మటే రిపేర్ చేసి అలా పంపాలంటే అప్పుడు కనీసమైన సౌకర్యాలు కల్పించి అందులో పంపినాం అధ్యక్ష. వీళ్ళు ఇవాళ ఇందిరమ్మ గుండెల గురించి డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడేటువంటి అర్హత ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కానీ వారి యొక్క నాయకులు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. కానీ ఇవాళ ఈనాటి చిత్తశుద్ధితో మరి రాష్ట్రాన్ని దివాలా తీపించిన, ఈ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నెట్టిన, ఈ రాష్ట్రం ఆర్థికమైన అనేక ఇబ్బందులను ఇచ్చిన మాట ప్రకారం ఈనాటి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కట్టాలని సుమారుగా ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇల్లు పేదవాడికి లేక ఒక్కొక్క కుటుంబాల్లో 2-3 పిల్లలుంటే వాళ్ళ పెళ్లిళ్ళైనాయి, ఏర్పడ్డలు వాళ్ళ కూడా పిల్లలైనాయి, కానీ ఇల్లు కూడా లేకుండా పోయినాయి అధ్యక్ష. అందుకనే ఈనాడు ఈ ప్రభుత్వం అధ్యక్ష వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇల్లు ఈ రాష్ట్రంలో 4 లక్షల ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి సంవత్సరానికి 3500 ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇలాక హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఇందిరమ్మ ఇల్లు మీరు ఎక్కడ కేటాయించారని చెప్తా ఉన్నారు అధ్యక్ష. నా నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇవాళ సుమారుగా మండలానికి ఒక గ్రామం తీసుకున్నటువంటి గ్రామాల్లో ఇప్పటికు 500 ఇళ్లకు ముగ్గులు పోసి బునాదులో తీసిండి. హరీష్ గారు రమ్మంటే నా నియోజకవర్గానికి పోదాం, రేపు పొద్దున పెట్టండి, నేను నిరూపిస్తానని చెప్పి మరొకసారి సభ తమ ద్వారా ఈ సభకు తెలియజేసుకుంటాను అధ్యక్ష. బ్రహ్మాండ పోదా అక్క ఏం బాగలేదు, ఏం బాగా మీరు ఎన్నున్నప్పుడు అదే మాట్లాడారు. అదేవిధంగా ఏదైతే ఇవాళ ఇందిరమ్మ ఇళ్లకు నిర్మాణం చేపట్టాలనే ఆలోచనతోటి ప్రతి పేదవాడి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనేది మా రేవంత్ గారి కళాధ్యక్ష. పేదవాళ్లకు 10 సంవత్సరాల్లో ఇల్లు లేక మరి పేదవాళ్ళకు మా అక్కలాంటికి ఇబ్బంది తెలియదు అధ్యక్ష. అది ఎందుకంటే మేము పేద గుడిసెల నుంచి వచ్చిన మాకు తెలుస్తుంది బాధ, ఇల్లు లేకుంటే బాధ మాకు తెలుస్తుంది అధ్యక్ష. పేదవాడికి ఇల్లు లేకుంటే ఒక కుటుంబంలో 4 పిల్లలంటే ఆ కుటుంబంలో కాపురం చేస్తే ఆ బాధను మాకు తెలుసు అధ్యక్ష. ఇలాంటి వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అర్థం కాదు అధ్యక్ష. అందుకనే ఈనాటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పేద వర్గాలకు అండగా నిలబడాలని ప్రతి పేదవాడి ఇందిరమ్మ ఇంటి కళ నెరవేర్చాలనే ఆలోచనతోటి 4 లక్షల ఇళ్లు కేటాయించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ ఏదైతే వీళ్ళు చెప్తున్నటువంటి అధ్యక్ష ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఆరోగ్యశ్రీకి మాట్లాడేటువంటి నైతిక హక్కు కూడా లేదు అధ్యక్ష. వీళ్ళకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి గారు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు తమ పాదయాత్ర చేస్తూ పేదవాళ్ళగాలు అనేక మంది జబ్బులకు ఏర్పడితే ఆ జబ్బుల ద్వారా వైద్యం అందక
పేదవాడు పెద్ద హాస్పిటల్కి పోలేక తమ ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు రోడ్ల పడినటువంటి పరిస్థితుల్లో పేదవాళ్లకు కార్పొరేట్ మధ్య అందాలించినటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆలోచనకు అనుగుణంగా ఆనాడు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్షులు 5 లక్షల రూపాయలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కేటాయించింది. కానీ ఆనాడు మళ్ళీ 2014 నుంచి వీళ్ళు 2018 వరకు అధికారంలో ఉన్నటువంటి వీళ్ళు 18 నుంచి మళ్ళీ 22 వరకు అధికారంలో ఉన్నటువంటి వీరు ఆనాడు ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాళ్ళు ఎక్కడైనా కార్పొరేట్ ఆసుపత్రికి పోతే వైద్యం అందలేని పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే హాస్పిటళ్లకు వీళ్ళు కట్టాల్సిన ప్రభుత్వ డబ్బులు వీరు చెల్లించలేదు అధ్యక్ష. అందుకనే ఎవరైనా పేదవాడు ఆపరేషన్ పోతే వెంటనే హాస్పిటల్ నుంచి బయట నెట్టబడింది ఆనాటి ఆ ప్రభుత్వం. ఆనాటి ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చింది ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఆనాటి కేసీఆర్ అని చెప్పి. ఇది పేదవాళ్ళకు వాళ్ళ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి అధ్యక్ష. కానీ మా ప్రభుత్వం ఆనాడు అమలు చేసినాం. ఈనాడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మొట్టమొదటిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ 5 లక్షలున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతి పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలి, ప్రతి పేదవాడికి వైద్యం ఉండాలి. ఏ ఒక్క పేదవాడు వైద్యం అందక కార్పొరేట్ హాస్పిటల్ పోలేక ప్రాణాలు కోల్పోవద్దనే గొప్ప ఆలోచనతోటి ఇవాళ 10 లక్షలకు ఆరోగ్య పథకాన్ని అందజేసి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు ఇవాళ ప్రతి పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ పోయి వైద్యం చేయించే విధంగా ఇవాళ ప్రభుత్వం అమలు చేస్తుంది ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. అది మాకున్నటువంటి చిత్తశుద్ధి అధ్యక్ష. వీళ్ళు కేవలం ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చి ఇవాళ మళ్ళీ ఆరోగ్యశ్రీకి మాట్లాడేటువంటి నైతికమైన హక్కు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి లేదని తమ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. ఇవాళ అదే అధ్యక్ష వీళ్ళు రైతుల గురించి వీళ్ళు రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. రైతులకు రుణమాఫీ